ఈ రోజున దేవుని బిడ్డ అనబడిన ప్రతి ఒక్క బిడ్డకి ఎప్పుడు పోరాటం, ఎప్పుడు శోధనలు, ఎప్పుడు బాధలు, వేదనలు వస్తూ ఉంది. కానీ ఆ టైంలో ప్రతి ఒక్క బిడ్డ ఎలా నిలబడాలంట? ఇశ్రాయేలుని ఏ రీతిగా నిలబడ్డారో అలా ధైర్యముగా నిలబడాలంట. ఏ సమయాన శత్రువు దాడి చేస్తాడు, ఏ కోణంలో నుండి వస్తాడో ఆ కోణంలో నుండి వాడు దాడి మన మీద పడకముందే వాడిని జయించే శక్తి మనము కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు శత్రువుల విషయంలో ఎలా ఉన్నారో తెలుసండి. దేవుని యొక్క వాక్యంలోని మనం చూసినట్లయితే 24వ వచనంలో, ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటాడు తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. ఏమండి, ఈ మాట చదువుతా ఉంటే అసలు ఎంత ఎనర్జీ వస్తుందో తెలుసా.